హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ ప్రాసెస్, విడుదల తదనంతర పరిణామాలు 2 రోజుల పాటు వార్తల్లో హోరెత్తాయి. పుష్ప 2 సినిమా అంచనాలకు మించి సూపర్ డూపర్ హిట్ కావడం, అదే సమయంలో ఆ సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టు కావడం జాతీయంగా కూడా సంచలనాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంగా అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. అర్జున్ అరెస్ట్ను బీఆర్ఎస్ ఖండించింది. ఆయన్ను టార్గెట్గా చేసుకుని రేవంత్ ప్రభుత్వం పనిచేసిందని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అర్జున్ అరెస్ట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, జలసీలు ఉన్నాయని అనుమానం కూడా వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో 8 మంది, గుంటూరు టీడీపీ సభలో చీరల పంపిణీ కారణంగా 4 మరణించారని, అయినా చంద్రబాబుపై కేసులు పెట్టలేదని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో వెల్లువెత్తిన పలు రాజకీయ పరిణామాల పూర్వాపరాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను తొక్కిసలాట కేసులో అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి సాధించినట్లు? అర్జున్ అరెస్టు వెనుక ఏమైనా కుట్ర ఉందా? అర్జున్ సినీ రంగంలో ఎదగడం, పుష్ప 2 సాధించిన అపార విజయం కారణంగా కొందరిలో ఏర్పడిన ఈర్ష్య, అసూయల ప్రభావం కూడా ఏమైనా ఉండవచ్చా? ఇలా అనేక కోణాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థవంతంగా ఉన్నాయా అంటే లేవనే చెప్పాల్సి వస్తోంది. సినీ నటులు ఆయా సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తొక్కిసలాటలు జరుగుతుంటాయి. దానికి కారణం వారే అవుతారా, లేక నటుడిని చూడాలన్న యావలో తోపులాడుకుంటూ ముందుకు వచ్చే జనం తప్పవుతుందా? సరైన ఏర్పాట్లు చేయలేకపోయినా యాజమాన్యాలది బాధ్యత అవుతుందా? సమాచారం ఇచ్చినా సీరియస్గా తీసుకొని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే రాజకీయ సభల్లో, మతపరమైన ఉత్సవాల్లో కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఆ సందర్భాల్లో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్ట్ చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో పుష్కరాల్లో పాల్గొన్నప్పుడు, కందుకూరులో రోడ్డుపై సభ పెట్టినప్పుడు, గుంటూరులో ఆయన సభ పెట్టి చీరల పంపిణీ అని ప్రచారం చేసినప్పుడు తొక్కిసలాటలు జరిగి సుమారు 40 మంది వరకు మరణించిన ఘట్టాలను ఈ సందర్భంలో పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన తదుపరి కోర్టు రిమాండ్లో చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు 12 గంటల సేపు చెంచల్గూడ జైల్లోనే గడపవలసి వచ్చింది. శుక్రవారం నాడు అరెస్ట్ చేస్తే శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై ఎక్కువగా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికుల, ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేసి వచ్చారా అని ఆయన అంటున్నారు. సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సినిమా రంగం ప్రజల జీవితాలను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనదని చెప్పాలి. సినీ పరిశ్రమ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాదుకు తరలించడానికి పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మరి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటి వారు ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. నటులు, కళాకారులు, సినీ రంగ ఇతర ముఖ్యులు నివసించడానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలిం నగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసింది. సినిమా అన్నది కేవలం ఒక వ్యాపారంగానే ఆనాటి ప్రభుత్వాలు చూసి ఉంటే ఇప్పుడు హైదరాబాద్కు సినీ రంగ పరంగా ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్కి తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్ళడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొని నాగేశ్వరరావు దాన్ని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్లోనూ స్టూడియోలు నెలకొల్పారు. అమీర్పేట వద్ద సారథి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ థియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కర్ టైంలో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డికి, మరికొందరికి డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారా హిల్స్లో స్థలాలు ఇచ్చారు. అంతేకాదు రామోజీ ఫిల్మ్ సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన 5 ఎకరాల స్థలాన్ని మరో పారిశ్రామికవేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. ఈ సంగతులేవి రేవంత్ రెడ్డి తెలియవా, లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సినీ పరిశ్రమ వారిని ఉద్దేశించి డ్యామేజింగ్ వ్యాఖ్యలు చేశారా అన్న భావన కలుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఆయన స్టూడియోకి సాయం చేశారు. అంతేకాదు మంచి సినిమాలు తీసేవారి కోసం, ఉత్తమ నటీనటులకి
ఇతర సాంకేతిక నిపుణులకి ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? జాతీయ స్థాయిలో కూడా ఇలాగే అవార్డులు ఇస్తారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగువారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు హిట్ అయిన పుష్ప 2 సినిమా ద్వారా ఇప్పటికి సుమారు 1500 కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయని చెబుతున్నారు. దీని ప్రకారం ప్రభుత్వానికి కూడా 300 కోట్ల రూపాయల వరకు పన్ను వస్తుందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆయన అనుభవరాహిత్యంతో మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తాయి. సినీ పరిశ్రమకే కాదు, ఇతర రంగాల పరిశ్రమలకు కూడా ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా తక్కువ ధరకు కేటాయిస్తాయి, రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సాహకాలతోనే డావోస్ వరకు వెళ్ళి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున కన్వెన్షన్ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగా ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నమాట నిజమే కావచ్చు, కానీ ఆ విషయాన్ని పరిగణలో తీసుకుని అర్జున్ అరెస్టుపై జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు? పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని లేఖ రాసినా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్ళారని చెప్పడం సీఎం స్థాయిలోని వ్యక్తికి తగునా? హోంమంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పుష్ప ఫంక్షన్లో అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, అల్లు అరవింద్ కానీ అర్జున్ కానీ రేవంత్ను సీఎం అయ్యాక కలవలేదన్న ఈగో, మాజీ మంత్రి కేటీఆర్ను ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ చేయడానికి ట్రయల్గా ఈ అరెస్ట్ చేశారా, ఇలా రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఈ వ్యవహారంతో రేవంత్కు అప్రతిష్ట వచ్చిందని చెప్పక తప్పదు. ఏపీలో పోలీసుల అరాచకాలకు పోటీగా తెలంగాణ పోలీసులు కూడా తయారయ్యారా అన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికే హైడ్రా, మూసీ వంటి విషయాల్లో హైదరాబాద్కు రియల్ ఎస్టేట్ పరంగా నష్టం జరిగింది. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం, కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు, వాటికి తోడుగా ఇప్పుడు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ప్రభుత్వానికి ఎంతో కొంత డ్యామేజ్ తెచ్చిందని చెప్పక తప్పదు. లోక్సభలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి స్పీచ్కు దేశవ్యాప్తంగా రావలసిన ప్రచారం రాకుండా అర్జున్ అరెస్ట్ ఘటన అడ్డుపడినట్లయింది. తానే స్టార్నని రేవంత్ చెప్పుకోవచ్చు, తప్పులేదు. జనం ఆయన్ని స్టార్గా గుర్తించాలి. తను స్టార్ పాలన సాగిస్తున్నానా లేదా అన్న దానిపై, అలాగే ఈ ఘటనతో తానేమి సాధించానన్న దానిపై ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది.